హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం మన ఏ డ్రాప్ ఛాలెంజ్ వీక్ 11తో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియో మల్టిపుల్ డీటెయిల్ తీసుకెద్దాం. లీనియాలో కపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేద్దాం, జీకే సింక్లో కూడా చేద్దాం, లేయర్ జీరోలో చేద్దాం, అండ్ ఫైనల్లీ మన కమ్యూనిటీ పోల్ ప్రకారం ఈ రోజు వీడియోలో మనం సూయి నెట్వర్క్ వాళ్ళ క్వెస్ట్ 2ని కూడా ఈ ఏ డ్రాప్ గ్రైండింగ్లో యాడ్ చేస్తున్నాం. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో అంటే వీడియో ఖచ్చితంగా ఎన్వర్స్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ సమస్య లేదా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మన వ్యాలెట్లో ఆల్మోస్ట్ $415 ఉంది స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో. సో దీంట్లో ఫస్ట్ థింగ్ మనం ఆమ్ని ఎక్స్లోకి వెళ్ళి కొన్ని లేయర్ జీరో ట్రాన్సాక్షన్ చేద్దాం. సో ఇందులో మై ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఆప్టిమిజం చైన్ సెలెక్ట్ చేసుకొని మై ప్రొఫైల్లో ఎన్ఎఫ్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని సెండ్లో ఫస్ట్ మనం గ్నాసిస్ చైన్కి పంపించేద్దాం. గ్నాసిస్ చైన్ సెలెక్ట్ చేసుకొని సెండ్ కొట్టేసి మెటమాస్క్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే ఇది లేయర్ జీరోలో ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. దెన్ మళ్ళీ మై ప్రొఫైల్లోకి వెళ్ళి ఇంకొక ఎన్ఎఫ్టీ సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం డిఫరెంట్ చైన్ మూన్ బీమ్ చైన్కి సెండ్ చేద్దాం. సో సెండ్ కొట్టేసి కన్ఫర్మ్ చేద్దాం. సో దీనికి చాలా తక్కువ యాక్సెస్ పడుతుంది, 2 ట్రాన్సాక్షన్స్, అండ్ మనం సక్సెస్ఫుల్గా 2 లేయర్ జీరో ట్రాన్సాక్షన్స్ ఈ వీక్లో చేసాం. దెన్ మూవింగ్ ఆన్. సో ఈ రోజు వీడియోలో మనం లేయర్ జీరో గ్రైండింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో లేయర్ జీరో లీనియా గ్రైండింగ్ ఎక్కువ చేద్దాం. సో సింక్ స్వాప్లో లీనియా మెయిన్ నెట్ వచ్చేసి యాక్టివేట్ అయిపోయింది. సో సింక్ స్వాప్లోకి వచ్చేసి లీనియా మెయిన్ నెట్ సెలెక్ట్ చేసుకొని వ్యాలెట్ స్విచ్ నెట్వర్క్ వచ్చేసి లీనియా మెయిన్ నెట్కి సెలెక్ట్ చేయండి. అండ్ మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఇథీరియం చాలా ఉంది, దాంట్లో 0.1 ఇథీరియంని BUSDకి స్వాప్ చేద్దాం. సో జస్ట్ కన్ఫర్మ్ చేద్దాం. వన్స్ దట్ ఈస్ డన్, స్వాప్ ఇస్ సక్సెస్ఫుల్. దెన్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హారిజాన్ డెక్స్లోకి వెళ్దాం. హారిజాన్ డెక్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ ట్రై చేస్తాం, సో మళ్ళీ ట్రై చేద్దాం. సో దీనిలో వచ్చేసి మనం BUSDని వాపస్ ఇథీరియంకి స్వాప్ చేద్దాం. సో మాక్సిమం అమౌంట్ సెలెక్ట్ చేసుకొని స్వాప్ కొట్టేసి కన్ఫర్మ్ చేద్దాం. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోతుంది. సో మనం ఆల్మోస్ట్ లైక్ $350 వర్త్ ఆఫ్ వాల్యూమ్ ఆల్రెడీ లీనియాలో జనరేట్ చేసాం ఈ వీక్లో. దెన్ పైన లాయల్టీ ప్రోగ్రామ్లో తీసుకున్నట్లయితే లాస్ట్ వీక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్కి మనకు అరౌండ్ 823 లాయల్టీ పాయింట్స్ వచ్చాయి. సో దాన్ని ఫ్యూచర్లో మనం టోకన్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. దెన్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ వచ్చేసి ఎకోడెక్స్. సో ఎకోడెక్స్ వచ్చేసి రీసెంట్గా లీనియా పైన లైవ్ వెళ్ళింది మెయిన్నెట్లో. సో ఇందులో మెటమాస్క్ కనెక్ట్ చేసి ఇథీరియంని BUSDకి కన్వర్ట్ చేద్దాం. మళ్ళీ అగైన్ స్మాల్ అమౌంట్, మేబీ 0.05 ఇథీరియం. సో జస్ట్ కన్ఫర్మ్ చేద్దాం. సో వన్స్ కన్ఫర్మ్ చేయగానే మాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది, అండ్ దాట్స్ ఆల్. సో మళ్ళీ వాపస్ హారిజాన్లోకి వెళ్ళేసి మళ్ళీ BUSDని ఇథీరియంకి కన్వర్ట్ చేసి ఇథీరియంలోకి పెట్టుకుందాం మన ఫండ్స్ అన్నిటిని. సో టోటల్గా 4 లీనియా ట్రాన్సాక్షన్ చేసాం, అరౌండ్ $600 వర్త్ ఆఫ్ వాల్యూమ్ అనేది జనరేట్ చేసాం. సో అది లీనియాలో. సో ఇప్పుడు మనం జీకే సింక్ ఎరాలోకి వెళ్దాం. సో జీకే సింక్ ఎరాలో కొత్త డాప్ ఒకటి లైవ్ అయింది రీసెంట్గా, యూనిడెక్స్. సో యూనిడెక్స్లో వ్యాలెట్ అనేది కనెక్ట్ చేద్దాం. సో ఇది ఒక అగ్రిగేటర్. సో దాని తర్వాత నెట్వర్క్స్లో జీకే సింక్ సెలెక్ట్ చేసుకొని మెటమాస్క్లో కూడా జీకే సింక్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఇథీరియం నుంచి USD6 స్వాప్ చేద్దాం. స్మాల్ అమౌంట్, మేబీ 0.06 వర్త్ ఆఫ్ ఇథీరియంని USD6 స్వాప్ చేద్దాం. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఫైర్ బర్డ్ వస్తుంది. సో ప్లేస్ ఆర్డర్ కొడితే నేను ట్రాన్సాక్షన్ చేశాక ఫెయిల్ అయింది, సమ్ ఇష్యూ ఉంది. మీరు ఫెయిల్ అయితే కావాలంటే సెకండ్ ఇది ఏదైతే రైట్ సైడ్లో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ నుంచి కానీ, లేకుంటే ఓపెన్ ఓషన్ కానీ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ మార్కెట్ ఆర్డర్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ అది క్లిక్ చేయగానే మనకు 109 USDC వస్తుంది. మళ్ళీ వాపస్ సింక్ స్వాప్లోకి వెళ్ళేసి జీకే సింక్ మెయిన్ నెట్ సెలెక్ట్ చేసుకొని USDCని మళ్ళీ వాపస్ ఇథీరియంలోకి స్వాప్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా ఇక్కడ మనం $200 వర్త్ ఆఫ్ వాల్యూమ్ జీకే సింక్ ఎరా మెయిన్ నెట్లో ట్రాన్సాక్షన్ చేసాం ఈ వీక్లో, అండ్ దాట్స్ ఆల్. సో మనం సక్సెస్ఫుల్గా లేయర్ జీరో, లీనియా అండ్ జీకే సింక్ ఎరా మూడిట్లోనూ ట్రాన్సాక్షన్ చేసాం. సో ఈ రోజు వీడియోలో యాజ్ పర్ కమ్యూనిటీ పోల్, సో కమ్యూనిటీ పోల్ నేను కనెక్ట్ చేశాను రీసెంట్గా ట్విట్టర్లో. సో ఈ సూయి వాళ్ళ క్వెస్ట్ 2 కూడా లాంచ్ అయింది, దాన్ని కూడా యాడ్ చేద్దామో వద్దని. సూయి క్వెస్ట్ 2 గురించి ఆల్రెడీ నేను నిన్న డెడికేటెడ్ వీడియో చేశాను, వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి ఇంకా క్లారిటీ కావాలంటే. సో దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు మేబీ క్వెస్ట్ ఎండ్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ రివార్డ్ రావచ్చు, మేబీ $10 ఆర్ $20, బట్ తక్కువ అమౌంటే కానీ ఆ ఫండ్స్ని మనం ఈ ఏ డ్రాప్ ఛాలెంజ్లో గ్యాస్ ఫీ స్పెండ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను దీన్ని ట్రై చేస్తున్నాను. దాట్స్ ఓకే, వీ కెన్ ట్రై ఫర్ స్మాల్ అమౌంట్స్ ఆల్సో. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు చూడొచ్చు ఎండ్ ఆఫ్ గ్రైండింగ్ మన వ్యాలెట్లో $411 అనేవి మిగిలింది. అండ్ దెన్ ఇప్పుడు మనం సూయిలో మీరు 20 సూయి టోకన్స్ని బై చేసి సూయి వ్యాలెట్లోకి లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది మన ట్రాన్సాక్షన్స్ ఇలా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ విత్ ద సూయి క్వెస్ట్ 2. సో ఈ స్పెసిఫిక్ వ్యాలెట్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో దీన్ని మీరు ట్రాక్ చేయొచ్చు. సో దిస్ విల్ బి మై ఏ డ్రాప్ ఛాలెంజ్ వ్యాలెట్ ఫర్ సూయి నెట్వర్క్. సో దీనిలో 20 సూయి టోకన్స్ లోడ్ చేయండి, విచ్ మీన్స్ $12 వర్త్ ఆఫ్ సూయి టోకన్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ కేస్ మన వ్యాలెట్ బ్యాక్ లైక్ హిస్టరీ తీసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనం $469 వరకు లోడ్ చేసాం ఈ స్పెసిఫిక్ వ్యాలెట్లో.
469 ప్లస్ ఈరోజు $12 అనేది మనం సూయి వ్యాలెట్ డిఫరెంట్ వ్యాలెట్లో లోడ్ చేస్తున్నాం. మనకి ఇది డీ బ్యాంక్లో కనిపించదు. సో $12 యాడ్ చేస్తే మనం టోటల్ ఈ పర్టికులర్ వ్యాలెట్లో లోడ్ చేసింది $481. సో మనం $500 వరకు లోడ్ చేయొచ్చు అని టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇంకా కొంచెం స్పేస్ ఉంది మనకు. సో $481 ఈజ్ ద లోడింగ్ యాజ్ ఆఫ్ నో. సో ఇప్పుడు బుల్ షార్క్ క్వెస్ట్ పేజ్లోకి వెళ్ళండి, లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయండి, 20 సూయి ఉన్న వ్యాలెట్. సో ఇక్కడ చూడొచ్చు మన దగ్గర బుల్ షార్క్ ఎన్ఎఫ్టీ లేదు, వెళ్ళి బై చేయాలి. సో అది ఇప్పుడు బై చేసినా కానీ మనకి ఎలిజిబిలిటీ ఉంది. సో దీనిలో హైపర్ స్పేస్లోకి వెళ్ళి బై చేద్దాం. బ్లూ ఓషన్లో సమ్ ఇష్యూ ఉంది. సో సూయి వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని అరౌండ్ 12.34 సూయి టోకన్స్ పడుతుంది ఒక బుల్ షార్క్. సో దీన్ని ఇక్కడ బై చేద్దాం. సో 7.6 సూయి మిగిలింది మన దగ్గర. దెన్ గో బ్యాక్ అండ్ ఇక్కడ క్వెస్ట్ పేజ్లోకి వచ్చేసి 6 క్వెస్ట్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నావీలోకి వెళ్దాం. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను, ఇన్ కేస్ స్లోగా కావాలనుకుంటే నిన్నటి వీడియో చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి సప్లై కొట్టేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. సప్లైలో మేబీ 0.1 సూయిని సప్లై కొట్టేసి కంప్లీట్ చేయండి. అండ్ దాని తర్వాత రైట్ సైడ్లో బారో ఆప్షన్ క్లిక్ చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ యూఎస్డిసిని బారో చేద్దాం. సో బారో కొట్టేసి ఇక్కడ 0.02 యూఎస్డిసి టోకన్స్ని మనం బారో చేద్దాం. సో బారో కొట్టేసి కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ టాస్క్ కంప్లీట్. దెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్ టాస్క్. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మన టర్బోస్. సో టర్బోస్లోకి వెళ్ళేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ సూయిని యూఎస్డిసికి 0.2 సూయిని యూఎస్డిసి కన్వర్ట్ చేసి ఎర్న్లోకి వెళ్ళి యాడ్ లిక్విడిటీలో 0.1 సూయిని లిక్విడిటీలో యాడ్ చేద్దాం. సో వన్ దట్ ఈస్ డన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ స్కాలప్. సో ఇక్కడ వచ్చేసి లెండింగ్లో సప్లై కొట్టేసి 0.1 సూయిని అనేది డిపాజిట్ చేద్దాం. దాని తర్వాత కొలాటరల్కి వెళ్ళేసి ఇక్కడ కూడా 0.1 సూయిని డిపాజిట్ చేద్దాం. దాని తర్వాత బారోలోకి వచ్చేసి యూఎస్డిసిని బారో చేసి 0.02 యూఎస్డిసిని బారో చేద్దాం. సో దిట్స్ ఆల్సో డన్. దాని తర్వాత టైపస్ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి ఇక్కడ సూయి సెలెక్ట్ చేసుకొని మోడరేట్ దాంట్లో డిపాజిట్ సెక్షన్లో 1 సూయిని డిపాజిట్ చేద్దాం మోడరేట్ దాంట్లో. దాని తర్వాత నెక్స్ట్ డే మీరు అక్కడ కావాలంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఒక వ్యూ కొట్టేసి ఇక్కడ ఏదైనా ఉంటే బిడ్ అనేది వేయండి. సో అది యాజ్ ఆఫ్ నో ఓన్లీ 2:30కి వర్క్ అవుతుంది ఎవ్రీడే. సో అందుకే అది చేయట్లేదు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ డ్యాబ్ క్రియా. సో ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి ఫస్ట్ స్వాప్ అనేది చేయాలి. స్మాల్ అమౌంట్ 0.1 సూయిని యూఎస్డిసి స్వాప్ చేసి దాని తర్వాత స్పాట్లో ప్రో ట్రేడింగ్లోకి వచ్చేసి మార్కెట్లో బై చేసేసి ప్లేస్ ఆర్డర్ కొట్టండి. దాని తర్వాత సెల్లో కూడా ప్లేస్ ఆర్డర్ పెట్టండి. అన్నీ కూడా మనం 0.1 సూయితోనే చేస్తున్నాం. దాని తర్వాత లిమిట్ ఆర్డర్ కూడా సెల్ విత్ 0.1 సూయి, బై విత్ 0.1 సూయి. సో అంతే, ఈ పర్టికులర్ టాస్క్ కూడా కంప్లీట్. లాస్ట్ వన్ వచ్చేసి సెటస్. సో సెటస్లోకి వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి 0.1 సూయిని యూఎస్డిసి కన్వర్ట్ చేద్దాం. దాని తర్వాత పూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ లిక్విడిటీ 0.1 వర్త్ ఆఫ్ సూయిని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు బేసిక్ టాస్క్ అని కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కంప్లీట్ చేయగానే మనకు 60,000 పాయింట్స్ వస్తాయి బుల్ షార్క్ క్వెస్ట్ 2లో. సో దాని ద్వారా మనం మేబీ టాప్ 5,000లోకి వస్తే విల్ గెట్ 125 పాయింట్స్ సూయి పాయింట్స్, బట్ నాట్ షూర్. బట్ దాని తర్వాత మినిమం 5 సూయి డిపాజిట్ చేయాలి. సో అందుకు మనం నావీలోకి వెళ్ళేసి ఇప్పుడు మన వ్యాలెట్లో ఆల్మోస్ట్ 5.36 సూయి ఉంది. సో ఇక్కడ మనం స్మాల్ అమౌంట్ 5.1 సూయిని డిపాజిట్ చేద్దాం. సో మన మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కన్ఫర్మ్ చేసేసి బారోలోకి వచ్చేసి ఇక్కడ కొంచెం యూఎస్డి కూడా బారో చేద్దాం. దాన్ని మనం వేరే ప్లాట్ఫామ్లో వాడుకోవచ్చు. సో 1.2 యూఎస్డిసిని ఆర్ 1 యూఎస్డిసి బారో చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం నెక్స్ట్ స్కాలోప్ ఉంది కదా, స్కాలోప్లోకి వెళ్ళేసి ఇక్కడ లెండింగ్లో ఆ యూఎస్డిసి 1.12 యూఎస్డిసి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం సప్లై చేసేద్దాం. సో వన్స్ కన్ఫర్మ్ చేయగానే మనకి ఇక్కడ అన్నీ అయిపోయినాయి. సో మనం సక్సెస్ఫుల్గా యావరేజ్ 5 సూయి అనేది పెట్టాము. సో మనకి మినిమం రిక్వైర్మెంట్ మీట్ అయింది. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మనకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ $10 or $20. దాన్ని మనం నెక్స్ట్ ఛాలెంజ్లో ఏ డ్రాప్కి గ్యాస్ ఫీ స్పెండింగ్కి వాడవచ్చు. సో